హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఐటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి జూన్ 2 నుంచి జూన్ 8కి సంబంధించిన ఐటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ అన్నమాట. ఇందులో మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వచ్చాయి. ట్యాక్స్ ఫైలింగ్ గురించి కానీ, అండ్ ఈటీఎఫ్స్ గురించి కానీ, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, అండ్ స్పెండింగ్ కల్చర్ గురించి కానీ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎవ్రీ వీక్ మండే రోజు మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈటీ వెల్త్ మ్యాగజైన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెదర్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ మ్యాన్ వాట్ ఎవర్, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. మనము లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ వారం చూసుకున్నట్లయితే మనకి జనరల్ గా ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు జనరల్ గా జనాలు కామన్ గా మిస్టేక్స్ చేసేటి ఏంటి ఏంటి అని మనకి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ ద డెడ్ లైన్స్ అనమాట. డెడ్ లైన్స్ ఇప్పుడు ఇంత ముందు ఎలా ఉంటుండే అంటే జూలై 31 వరకు ఉంటుండే సాలరీడ్ ఎంప్లాయీస్, కానీ లేటెస్ట్ గా మనకి రివైజ్ చేయడం జరిగింది. అది అప్ టు మనకి 15th సెప్టెంబర్ వరకు రివైజ్ చేయడం జరిగింది. 15th సెప్టెంబర్ వరకు సాలరీడ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో ఆ లోపం మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 15 సెప్టెంబర్ దాటిందంటే మీరు మళ్ళీ 31 డిసెంబర్ అని ఉంటుంది లాస్ట్ డేట్. అది మీకు పెనాల్టీ ఉంటుందన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు 5 లాక్స్ కన్నా బిలో ఇన్కమ్ ఉందనుకోండి, ఒక 1000 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. కానీ 5 లాక్స్ కన్నా ఎబోవ్ ఇన్కమ్ ఉంటే అది 5000 కనుక పెనాల్టీ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా గానీ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు మనకి డెడ్‌లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పెనాల్టీస్ పడకుండా మనకి ఈ డెడ్‌లైన్స్ అనేది హెల్ప్ అవుతాయన్నమాట. ఓకేనా? సో అది మనకి ఎవరెవరికి ఏ ఐటీఆర్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే దీనికి తోడుగా మనకి దే ఆర్ నాట్ చెకింగ్ ఆల్ ఇన్‌కమ్ ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అనేది డిస్క్లోజ్ చేయరనమాట ఐటీఆర్‌లో. ఓకేనా? డిస్క్లోజ్ చేయకుండా మనకి ఐటీఆర్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుందనమాట. ఎక్కడెక్కడ ఎంత ఇన్‌కమ్ వచ్చిందని అన్ని ఇన్‌కమ్స్ డిస్క్లోజ్ చేయరు. కంపల్సరీ అన్ని ఇన్‌కమ్స్ డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే అది మీకు హెల్ప్ అవుతుంది. ఐటీఆర్‌కి మనకి మీ ఫ్యూచర్‌లో ఎక్కడైనా లోన్స్ తీసుకోవాలన్నా గాని, ఏమన్నా మీరు లోన్స్ తీసుకోవాలన్నా, ఇంకేమన్నా బ్యాంక్‌లో మీకేమన్నా హోమ్ లోన్ గాని ఇట్లా ఏమన్నా ఎళ్ళడానికి ట్రై చేస్తే మీకు ఐటీఆర్స్ అనేది చాలా ఉపయోగపడతాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి రీసెంట్‌గా మనకి ఇన్‌కమ్ టాక్స్ అనేది క్యాపిటల్ గెయిన్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ బడ్జెట్ 2024 బడ్జెట్‌లో మనకి ఇవి టాక్స్ రేట్స్ అనేది రివైజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ టాక్స్ రేట్స్ రివైజ్ ఎట్లా చేశారంటే మనకి లాంగ్ టర్మ్ స్టాక్స్ గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేస్తే మనకి అరౌండ్ 12.5% వరకు మనకి టాక్స్ పడుతుందన్నమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్. అదే షార్ట్ టర్మ్ గెయిన్ క్యాపిటల్ టాక్స్ వచ్చేసి మనకి అరౌండ్ ఇంతకుముందైతే 15% ఉంది. కానీ ఆఫ్టర్ బడ్జెట్ 2024లో మనకి అరౌండ్ 20% అనేది టాక్స్ అనేది పడుతుందన్నమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలని విషయము. ఇక్కడ మిస్టేక్స్ ఇన్ హెచ్ఆర్ఏ క్లెయిమ్స్, నాట్ యాడింగ్ ఇన్‌కమ్ ఫ్రమ్ ఫార్మర్ ఎంప్లాయీ, అంటే మనకి ప్రాపర్‌గా మనకి అన్ని ఇన్‌కమ్ సోర్స్ చూపియకపోవడం గాని, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రాంగ్ ఐటీఆర్స్ ఫైల్ చేయడం గాని. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్‌గా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. అలా ఎప్పుడూ ఓన్‌గా ఐటీఆర్ ఫైల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ అయితే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ పెనాల్టీ అన్నమాట. మీకు పెనాల్టీస్ కూడా బాగా పడతాయి. ఓకేనా? అండ్ మీకు నోటీసులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఎవరైతే మీరు టాక్స్ ఫైల్ చేస్తారో టాక్స్ ఎక్స్‌పర్ట్‌తోనే, సీఏతోనే మీరు ఫైల్ చేపియండి. డోంట్ ట్రై టు డూ ఆల్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్ అన్నమాట. ప్రతి ఒక్కరు దానికి ప్రతి ఒక్క ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఎక్స్‌పర్ట్స్ హెల్ప్ తీసుకొని మీరు మీ ఫినాన్షియల్ జర్నీని అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అన్నీ మనమే ఓన్‌గా చేసుకొని చేస్తే రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశాలుంటాయి. అండ్ మిస్టేక్స్ చేయడానికి చాలా స్కోప్ ఎక్కువుంటది. దట్ కెన్ కాస్ట్ యూ లాట్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరెవరు ఏ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలనేది మనం చూసుకుందాము. ఐటీఆర్ 1 వచ్చేసి సాలరీడ్ ఎంప్లాయీస్‌కి అండ్ ఇండివిడ్యువల్ సాలరీడ్ ఎంప్లాయీస్‌కి మనం ఈ ఐటీఆర్ 1 అనేది ఫైల్ చేస్తాము. అండ్ ఐటీఆర్ 2 వచ్చేసి ఫర్ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ, దోస్ హూ హావ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తారు కదా మన ఇండియాలో. సో వాళ్ళు మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చే ఇన్కమ్స్ మనం ఐటీఆర్ 2లో మనం చూపించుకోవాలన్నమాట. ఐటీఆర్ 3 వచ్చేసి ఫర్ బిజినెస్ ఓనర్స్ అన్నమాట. ఓకేనా? ఫర్ బిజినెస్ ఓనర్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్స్ అన్నమాట. ఓకేనా? బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ గాని, చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళు ఐటీఆర్ 3 అనేది ఫైల్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఐటీఆర్ 4
వచ్చేసి చిన్న చిన్న బిజినెసెస్ అన్నమాట. ప్రొఫెషనల్స్ అండర్ పర్స్పెక్టివ్ ట్రాక్స్ అన్నమాట. ఓకేనా. ఈ ఐటీఆర్ ఫైలింగ్ అనేది చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, ప్రొఫెషనల్స్ వాళ్ళు మళ్ళీ ఐటీఆర్ 4 అనేది ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ 5 వచ్చేసి ఫర్ కంపెనీస్ ఎల్ఎల్పీస్, ఏఓపీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ వాటి చిన్న చిన్న కంపెనీస్ కి మనకి ఐటీఆర్ ఫైల్ అనేది ఫైలింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీ సీఏ అనేది కంపల్సరీ రికమెండేషన్ చేస్తారు. కంపల్సరీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ మీ ఎక్స్‌పర్ట్ హెల్ప్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లిక్విడ్ ఈటీఎఫ్స్ గురించి ఇచ్చారు. ఓకేనా. లిక్విడ్ ఈటీఎఫ్స్‌లో మనకి ఆల్మోస్ట్ అది క్యాష్ లెక్క పనిచేస్తుంది మన ట్రేడింగ్ అకౌంట్‌లో. అంటే ఎక్కడైనా మీరు ఐడియల్‌గా 1, 2 డేస్‌లో మీరు పార్క్ చేసుకోవాలంటే మంచి లిక్విడ్ ఉన్నాయి. మనకి ఏమేం లిక్విడ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ 1 డి రేట్ లిక్విడ్ బీస్ అనేది ఉన్నాయి ఇక్కడ. సో, ఓకేనా. వాటి ఏయూఎం ఎంత ఉంది అండ్ వాటి ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏం లేదండి. ఫండ్ మేనేజ్ చేసినందుకు వాళ్ళు ఒక చిన్న నామినల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ చేస్తారు. ఎక్స్‌పెన్స్ రేషియో చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ 1 ఇయర్ రిటర్న్ వచ్చేసి అరౌండ్ 5.75 ఉన్నాయి. అలాగే జిరోదా ఈటీఎఫ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అరౌండ్ 6.21 రిటర్న్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు లాస్ట్ 1 ఇయర్‌లో. అండ్ నెక్స్ట్ డీఎస్‌పీ ఈటీఎఫ్ ఉంది. 0.19 రిటర్న్స్ చూపిస్తున్నారు. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈటీఎఫ్ ఉంది. అండ్ ఇందులో వచ్చి 6.22 రిటర్న్స్ అనేది చూపిస్తున్నారు. అండ్ కొటాక్‌లో కూడా మనకి అరౌండ్ 6.33లో కూడా చూపిస్తున్నారనమాట. ఇవి మనకి బ్యాంక్ ఎఫ్‌డి కన్నా కొంచెం బెటర్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్ అవుతాయి. అలాగే మీరు ట్రేడింగ్ అకౌంట్స్‌లో గాని అండ్ షార్ట్ టర్మ్‌లో కూడా మనీ మీరు పార్క్ చేయాలంటే లిక్విడ్ ఈటీఎఫ్స్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లైక్ బెటర్ దెన్ ఎఫ్‌డీస్ అన్నమాట. ఓకేనా. అరౌండ్ మనకి ఇందులో వచ్చేసి అరౌండ్ 6.1% అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ మీకు పర్ ఇయర్ రిటర్న్ అనేది వర్కౌట్ అవుతుంది. చూసుకోవచ్చు ఈ ఆర్టికల్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్యూరెన్స్ గురించి ఇచ్చారు. అండ్ ఇన్స్యూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? మనం ఎప్పుడైనా హాస్పిటలైజ్డ్ అయినప్పుడు మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదుర్కొంటాము? ఏంటి? అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. ఓకేనా. వీళ్ళేంటంటే ఇన్స్యూరెన్స్ తోని ఆబ్స్టికల్స్ ఇన్స్యూరెన్స్ తోని ప్రాబ్లమ్స్ ఏమేమొస్తాయి? వాళ్ళు క్లెయిమ్స్ డిలే చేస్తారు. మనకి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ అని చెప్పేసి డిలే చేస్తారు. వీళ్ళేంటంటే మనము ఇన్స్యూరెన్స్‌ని కంపెనీని చూజ్ చేసుకునేటప్పుడు చాలా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువ ఉండాలి. వీళ్ళేంటంటే మనకు టైం కూడా ఇవ్వరన్నమాట ఇన్స్యూరెన్స్ కంపెనీస్. ఎలా అంటే మనం హాస్పిటల్‌కెళ్ళి మనం ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేస్తే వీళ్ళు డిలే చేస్తారు. అదొకటి రీజన్ చెప్పేసి ఏదో ఒకటి పెట్టి డిలే చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో, మనం అందుకే మనం ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇయ్యాలి. ఉన్నది ఉన్నట్టు ఇయ్యాలి. అంతేగాని ప్రీమియం కోసం అబద్ధాలు చెప్పేసి దాని తర్వాత ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు. సో, మనం ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అయినప్పుడు మనకి ఈజీగా మనకి అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళేంటంటే మళ్ళీ ఇంక ఎప్పుడైనా మనకి ఎలా రిజెక్ట్ చేయాలనేది మాత్రమే ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఆలోచిస్తాయన్నమాట మనకి. సో, దానికి మనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనకి మంచి ఇన్స్యూరెన్స్, మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోస్, మంచి పేరున్న కంపెనీని తీసుకున్నట్లయితే హాస్పిటల్‌లోకెళ్తే ప్రాక్టికల్‌గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, దానికి ఎలాంటి రైడర్స్ ఉంటాయి, ఏంటి అనేది చూసి మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు బెటర్‌గా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. ఓకేనా. ఇది మనకి కంప్లీట్‌లీ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ గురించి ప్రాబ్లమ్స్ అనేది ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ ఉంది. భవేష్ అని చెప్పేసి ఎండీఎన్ సీఈఓ ట్రాన్స్ యూనియన్ సిబిల్ అని. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్స్ గురించి, లోన్స్ గురించి మనకు చెప్పడం జరిగింది. మన క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ మనకి ఎలా వాడాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇందులో. ఓకేనా. ఇందులో మనకి మేజర్‌గా ఏం చెప్తున్నారంటే యంగ్ పీపుల్, యంగ్ బారోవర్స్ ఉంటారు కదా! రీసెంట్‌గా జాబ్ వచ్చిన వాళ్ళు అండ్ రీసెంట్‌గా ఎర్నింగ్ ఇన్‌కమ్ స్టార్ట్ అయిన వాళ్ళు. వాళ్ళేంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ గురించి చిన్న చిన్న లోన్స్, స్మాల్ టికెట్స్ సైజ్ ఆఫ్ లోన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ కోవిడ్ ఎలా ఉండే అంటే, కోవిడ్ ముందు ఎలా ఉండే అంటే మనకి జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే యూజ్డ్ టు టేక్ కన్స్యూమర్ లోన్స్ అన్నమాట. కన్స్యూమర్ లోన్స్ అంటే చిన్న చిన్న లోన్స్ అనేది తీసుకునేవారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకునేటప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను. క్రెడిట్ కార్డ్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. మనకి ప్రాపర్‌గా యూజ్ చేయడం రావాలి. మన క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పేసి మనం అన్‌లిమిటెడ్‌గా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడితే అది ఇట్ విల్ బికమ్ ఎ బర్డెన్ టు యూ. క్రెడిట్ కార్డ్ వాడేవాళ్ళు మనం చాలా స్మార్ట్‌లీగా వాడాలన్నమాట. స్మార్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ఇవన్నీ లోన్‌ల ట్రాప్‌ల పడకుండా ఉండాలంటే మనకి జనరల్‌గా అవాయిడ్ చేయండి. ఓకేనా. అన్నెసెసరీ లోన్స్, క్విక్ లోన్స్ మీదకి అవాయిడ్ చేయండి. మనకి ఏదైతే మనకి ఇంపార్టెంట్ దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ యూ కెన్ డూ బెటర్ థింగ్స్ విత్ దట్ అమౌంట్ అంటే దెన్ యూ కెన్ గో. అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టి ఇంపల్సివ్ షాపింగ్ చేయడం దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి స్పెండింగ్ ట్రాప్స్ గురించి ఇచ్చారు. మనకి స్పెండింగ్ ట్రాప్స్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కేటగిరీలో మనకి రౌండ్‌గా ఓవర్ స్పెండింగ్ అనమాట. ఓవర్ స్పెండింగ్ అనేది జరుగుతుంది. మన లైఫ్ స్టైల్ మీద ఓవర్స్‌గా ఖర్చు చేయడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ మీద అండ్ ఫుడ్ మీద గాని, బయట ఇష్టం ఉన్నట్టు హాలిడేస్ మీద గాని, బయట రెస్టారెంట్స్‌కెళ్ళి తినడం మీద గాని, ఇలా టూ మెనీ ఎక్స్‌పెన్సెస్ అనేది బాగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఆర్టికల్‌లో మనకి చాలా ఎలా ఖర్చు పెడుతున్నారు, హౌస్ హోల్డ్‌లో మనకి స్పెండింగ్ ట్రాప్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కంప్లీట్‌గా ఇచ్చారు. అన్నెసెసరీగా హాలిడే ట్రిప్స్‌కి, అన్నెసెసరీగా
బయటికెళ్ళి తినడం గానీ, అన్నెసెసరీగా ఓవర్ స్పెండింగ్ ఆన్ లైఫ్ స్టైల్ గానీ, లగ్జరీ లైఫ్ స్టైల్ గానీ, అన్నెసెసరీ థింగ్స్ మీద బాగా స్పెండ్ చేస్తున్నారని జెప్పేసి, ట్రాప్‌లో పడుతున్నారని జెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏం అర్థం చేసుకోవాలంటే యూ హావ్ టు ఫిక్స్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ క్లియర్‌లీ అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సెక్టార్ గురించి ఇచ్చారు. రీసెంట్‌గా మన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన కెమికల్ సెక్టార్స్ అనేది అండర్ పర్ఫార్మింగ్‌లో ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా వాళ్ళ మార్జిన్స్‌లో మనకి బెటర్‌గా మనకి గ్రోత్ అనేది జరిగింది. అనలిస్ట్ మనకి కొన్ని స్టాక్స్ ఇచ్చారు. ఒక 3 స్టాక్స్ ఇచ్చారు. దానికి బై రేటింగ్ ఓకేనా. ఎస్ఆర్ఎఫ్ వచ్చేసి అరౌండ్ 12 అనలిస్ట్ అని బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నవీన్ ఫ్లోర్ అని వచ్చేసి అరౌండ్ 14 అనలిస్ట్ అనేది బై రేటింగ్ రికమెండేషన్ ఇచ్చారు. అండ్ యూపీఎల్ వచ్చేసి అరౌండ్ 14 అనలిస్ట్ వచ్చేసి బై రేటింగ్ అనేది రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కెమికల్ స్టాక్స్ ఎవరైనా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలంటే దీస్ కెమికల్ స్టాక్స్ ఆర్ యూ కెన్ కన్సిడర్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఫర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. అండ్ ఇక్కడ మనం ఇన్సూరెన్స్ గురించి ఇచ్చారు. వై 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్ యూజ్లెస్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఈ 5 lakhs ఇన్సూరెన్స్ అనేది మనకి ఎందుకు సరిపోవట్లేదు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి మెడికల్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. 2013 లో తీసుకున్నట్లయితే మెడికల్ కాస్ట్ అరౌండ్ క్యాన్సర్ కి అరౌండ్ 14 lakhs అవుతాయి. 2024 లో అరౌండ్ 50 lakhs అవుతుంది క్యాన్సర్ కి. అలాగే మన హార్ట్ ట్రాన్స్పరెంట్ చూసుకున్నా గానీ 2013 లో 10 lakhs అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 34 లాక్స్ అనేది ఖర్చు అవుతుంది. సో, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఈ రేట్‌లో గ్రో అవుతుంది కాబట్టి, మనం చిన్న చిన్న హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు చిన్న చిన్న సమ్ అష్యూర్డ్ అమౌంట్ అనేది సరిపోదనమాట. 5 లాక్స్ అనేది నథింగ్ అనమాట. మినిమమ్ 10 లాక్స్ అనేది తీసుకోండి. సో, దట్ విల్ బి సఫిషియంట్ అండ్ ఎవ్రీ ఇయర్ మీరు నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంటాయి. సో, దాని ద్వారా మీరు అది బెనిఫిట్ అవ్వడం జరుగుతుందనమాట. నో క్లెయిమ్ బోనస్ ద్వారా కూడా మీకు సమ్ అష్యూర్డ్ ఇయర్ ఆన్ ఇయర్ అది గ్రో అవుతుందనమాట. సో, ఇది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చూసుకున్నట్టయితే 2013లో 5 లాక్స్ ఖర్చయితే ఇప్పుడు 2024లో అరౌండ్ 18.2 లాక్స్ అనేది ఖర్చవుతుందన్నమాట. సో, మెడికల్ ఇన్‌ఫ్లేషన్ చాలా ఘోరంగా పెరుగుతుంది. సో, సమ్ అష్యూర్డ్ తీసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం మినిమమ్ అట్‌లీస్ట్ ఒక 10 లాక్స్ కైనా ట్రై చేయండి. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అనేది అరౌండ్ మనకి 13-14% ఎవ్రీ ఇయర్ పెరుగుతుందన్నమాట. ఓకేనా. 13-14% ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ అన్నమాట. సో, అందుకే మనకి మీ సమ్ అష్యూర్డ్ తీసుకునేటప్పుడు చాలా మినిమమ్ అట్‌లీస్ట్ 10 లాక్స్ అబోవ్ 10 లాక్స్ అని ప్లాన్ చేయండి. ఓకేనా. స్టాక్స్ ఇచ్చారు. అండ్ ఈ స్టాక్స్ రీసెంట్‌గా మనకి ర్యాంకింగ్ ఎలా ఉంది? ఏంటి? అని జెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు స్టాక్స్ ఉన్నాయి. స్టాక్ ఆఫ్ ద లిస్ట్. సో, ఇందులో మీరు స్టాక్స్ అనేది పిక్ చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ అసెట్ క్లాసెస్ ఏ ఇయర్‌లో ఎలా పర్ఫార్మింగ్ చేసినయి ఇచ్చారు. అండ్ రీసెంట్‌గా 2025లో చూసుకుంటే మనకి 2025లో మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ అనేది అరౌండ్ 23.7% పెరిగింది. దీనికి పెరగడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే గ్లోబల్‌గా అన్‌సర్టెనిటీస్ గాని, మీకు జియోపొలిటికల్ ఇష్యూస్ గాని, లైక్ యూఎస్ టారిఫ్స్ రిలేటెడ్‌గా గాని, అండ్ మన రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ వార్ గాని, మనకి అన్‌సర్టెనిటీస్ వల్ల ఈ ఈ మన మేజర్ ఫండ్స్ అనేది గోల్డ్‌లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. చాలా గ్లోబల్‌గా ఉన్న కంట్రీస్ కూడా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ సో, దాని ద్వారా మనకి గోల్డ్ అనేది పెరిగిందని మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఇయర్‌లో 2025లో వరెస్ట్ పర్ఫార్మింగ్ చేసిందొచ్చేసి మనకి స్మాల్ క్యాప్స్ అనేది కొంచెం వరెస్ట్‌గా పర్ఫార్మ్ చేసింది. 2025లో మనకి డైవర్సిఫికేషన్, అసెట్ అలోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోర్ట్‌ఫోలియో మనము చేసుకునేటప్పుడు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకి కాన్స్టెంట్‌గా ఉండదని. ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్ అన్నమాట. ఓకేనా. ఒక ఇయర్ ఈక్విటీ అసెట్ క్లాసెస్‌లో లార్జ్ క్యాప్ బెటర్‌గా పర్ఫార్మ్ చేయొచ్చు. మిడ్ క్యాప్ బెటర్‌గా పర్ఫార్మ్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ బెటర్‌గా పర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ డిఫరెంట్ asset classes and better diversification in the portfolio to get a better balanced portfolio for a long term అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గానీ, గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, డెప్ట్ గానీ, ఈక్విటీస్ గానీ, స్మాల్ క్యాప్ గానీ, మిడ్ క్యాప్ గానీ, లార్జ్ క్యాప్ గానీ, ఏదైనా గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఏదైనా గానీ మనం బెటర్‌గా మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే మనకి బెటర్‌గా మన రిస్క్ అడ్జస్టెడ్ ప్రొఫైల్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఈ ఆర్టికల్ ద్వారా ఇది మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ఫిజికల్ డిపాజిట్ అండ్ ట్రేడ్ డిపాజిట్ గురించి ఇచ్చారు. మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పాస్ చేసి మీరు యూ కెన్ రీడ్ అనమాట. సింపుల్ టర్మినాలజీస్ గురించి ఉంటుంది. ఓకేనా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగులో ఇంతవరకు ఈ కంటెంట్ లేదు కాబట్టి మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. సో, మీరు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఇనిషియల్ డేసెస్‌లో. సో, అందుకే నేను కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమని అడుగుతున్నాను. సో, మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.